నమస్తే, నేను మీ సతీష్. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా కూడా మంటలు రేపుతూ ఉంది. మరి ఏదైతే ఈ రోజున ఒంగోలులో పేదలకి ఇళ్ల పంపిణీ అంటూ కూడా ఏదైతే కార్యక్రమం నిర్వహించారో ఆ కార్యక్రమంలో మళ్ళీ యథావిధిగా రాజకీయ ప్రసంగాలు చేస్తూ ప్రతిపక్షాలని విమర్శిస్తూ ఈ విధంగా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ కూడా ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రజల పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వెలువెత్తా ఉన్నాయి. మరి ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ప్రసంగాల్ని, ఇలాంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇదే మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటిది, ఆయన బూమరాంగ్ అవుతున్నారా లేకపోతే కావాలని చేస్తున్నారా ఈ వ్యాఖ్యలు? ఈ రోజున ఏ వేదికైనా కూడా ఆయన రాజకీయ వేదిక చేసుకోవడం సహజమే, కానీ ఒంగోలులో ఈరోజు మాట్లాడుతూ ప్రతిపక్షాలకి అంటే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకి మద్దతు పలికే వాళ్ళందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, వాళ్ళు ఇక్కడ నివాసం ఉండరు, వాళ్ళకి ఇక్కడ అభివృద్ధి గురించి వీటి గురించి ఏం తెలుస్తుంది, ఆ నాన్ రెసిడెంట్ ఆంధ్రాసే వాళ్ళకి మద్దతు పలుకుతారు అంటూ 1కి 10 సార్లు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్ళారో, లేదు ఉద్యోగాలు రీత్యా వెళ్ళారో, బ్రతుకు తెరువు కోసం వెళ్ళారో, వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడడం ఎలా అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డికి 52 ఏళ్ళు, 5 ఏళ్ళుగా రెసిడెంట్ ఆంధ్ర, 47 ఏళ్ళు నాన్ రెసిడెంట్ ఆంధ్ర. 52 ఏళ్ల వయసు జగన్మోహన్ రెడ్డిదైతే ఆయన తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని హౌస్ వార్మింగ్ చేసుకుని కరెక్ట్గా ఇవాళకి 5 ఏళ్ళు. నువ్వు భలే గమ్మత్తుగా మాట్లాడావు. ఏది ఈరోజే ఆయన గృహప్రవేశం ఎక్కడ తాడేపల్లి 2 ఎకరాల ప్యాలెస్లో. ఎన్నేళ్ళు అన్నమాట ఇప్పటికీ? 5 ఏళ్ళుగానే రెసిడెంట్ ఆంధ్ర అంటున్నా. కూడా ఈ ముఖ్యమంత్రి పదవి ఉండబట్టి. ముఖ్యమంత్రి పదవి లేకపోతే అక్కడ ఎందుకు ఉంటాడు? 47 ఏళ్ళుగా నువ్వు ఎన్ఆర్ఏ, నాన్ రెసిడెంట్ ఆంధ్ర. ఏది మీ నాన్న, నువ్వు, మెమ్మ, మీ చెల్లి అందరూ ఎక్కడున్నారు? హైదరాబాద్లోనే కదా, బెంగళూరులోనే కదా. బెంగళూరులో వీళ్ళకి 28 ఎకరాల్లో యలహంక ప్యాలెస్. వాళ్ళని ఎవరినో నువ్వు నాన్ రెసిడెంట్ ఆంధ్ర అంటుంటే అసలు నువ్వే రెసిడెంటు? బెంగళూరు రెసిడెంటా? లోటస్ పాండ్ హైదరాబాద్ రెసిడెంటా? లండన్లో ఇంకో ప్యాలెస్ ఏదో కూడా లండన్ రెసిడెంట్ అనాలా? ఏమనాలి? నీ కూతుళ్ళిద్దరూ లండన్లో ఉంటున్నారు, నీ చెల్లి ఉండేది నిండదాగా హైదరాబాద్లో. మేము ఇప్పుడు ఎక్కడుంది అసలు? నీ ఇంట్లో అందరినీ నాన్ రెసిడెంట్ ఆంధ్ర పెట్టుకుని నువ్వు ఎవరినో నాన్ రెసిడెంట్ ఆంధ్ర అంటావేంటి? చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నేళ్ళు చేశాడు? 14 ఏళ్ళు. ఇప్పటికి ఎన్నేళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు? ఇప్పుడు ఒక 15 ఏళ్ళుగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన రాజకీయం అంత లేదు నీ వయసు. ఆయన్ని నువ్వు నాన్ రెసిడెంట్ ఆంధ్ర అంటావేంటి? జగన్మోహన్ రెడ్డి ఒక జబ్బు ఉందంట. మొన్న లోకేష్ బాబు చెప్పాడు ఎక్కడో, మీ ఊళ్ళోనే, శ్రీకాకుళం విజయనగరంలోనో. ఏంటి ఆ జబ్బు అని అడిగితే ఏదో మైథో మేనియా అన్నాడు. ఏంటా అని చూసా గూగుల్లోకి వెళ్ళి. చిన్న ఆయన ఏదో అన్నాడు, ఈయన ఎక్కడో మరి స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు కదా, మనకు తెలియదు. మైథో మేనియా ఏంటా అని ఎతికితే ఏమని కనపడింది? నోరు తెరిస్తే అబద్ధాలంట ఆ జబ్బు. అతను నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడేవాడికి ఆ జబ్బుని ఏమంటారు? మైథో మేనియా. అంటే ఉన్నది లేనట్టు. అంటే ఇట్లా అబద్ధాలు రాయుడు అని అనకుండా లోకేష్ ఏమన్నాడు? ఉన్నది లేనట్టు చెప్తాడు, లేనిది ఉన్నట్టు చెప్తాడు. ఆయన ఏది మాట్లాడినా రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఏది జగన్మోహన్ రెడ్డి నీకు ఇవాళ ఒంగోలులో ఏదో మాట్లాడాడు. చంద్రబాబు అసలు ఒక పట్టా ఇచ్చాడా పేదలకు అన్నాడు. నిన్న ఇక్కడ ఒంగోలులో 21,000 పట్టాలేయో ఇచ్చారు. ఆ పట్టాల ఎపిసోడ్ అదొక పెద్ద స్కామ్. అడుగడుగునా స్కామే. సభలో ఏమంటాడు? అసలు విప్లవాత్మక సంస్కరణలు తెచ్చానన్నాడు, విప్లవాత్మక మార్పులు అంటాడు. ఏంటది ఆయన తెచ్చిన సంస్కరణలు? వాలంటీర్లు విప్లవాత్మక మార్పుల? విప్లవాత్మక సంస్కరణ? నవ్విపోతారన్నమాట. ఇందాక మనం ఏమన్నాం, ఏదో జబ్బు గురించి మాట్లాడుకున్నాం, మైథో మేనియా. 99% హామీలు అమలు చేసేసా అన్నాడు. చెయ్యింది ఎంత? 1%. అంటే అది చేశాడు. ఆ 1% నువ్వు రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఆయన చేసింది కేవలం 1% అన్నమాట, ఎగ్గొట్టింది 99%. అదనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడి నీకు అంతే. ఆయన ఏది మాట్లాడిన విలువలతో కూడిన రాజకీయం అంటాడు. అంటే ఏంటి?
నవ్విపోతారు కదా. ఇప్పుడు ఫిరాయింపుల చట్టం ఒకటి తెచ్చా అన్నాడు. ఆ రోజు అసలు మీ తమ్మినేని సీతారాం గారు అయితే అసలు నీ బిత్తరపోయే అసెంబ్లీలో అతను అసలు పైనుంచి కిందకు దిగొచ్చాడు అన్నాడు. ఏది జగన్మోహన్ రెడ్డి అసలు భూమి మీద ఉండాల్సినాడు కాదు, దేవుడి బిడ్డ, అసలు ఫిరాయింపుల వ్యతిరేక చట్టం తెచ్చాడంటే నిజంగా నేను ఏదో ఆశపడ్డా. ఏంటి ఏదో మారుస్తున్నాడు, ఒక గొప్ప ఇది తెస్తున్నాడు, కుర్రాడు కదా, ముఖ్యమంత్రి అయ్యాడు కదా అనుకుంటే వెంటనే నలుగురిని లాగి పారేశాడు. మద్దాలగిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్. ఇదా అంటే ఏంటనమాట, అతను చెప్పేదొకటి చేసేదొకటి. వాళ్ళ చెల్లె అంటోంది కదా, ఇంకా అంతకన్నా నీకు సాక్ష్యం ఏం కావాలి, రుజువేం కావాలి? చంద్రబాబు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా వినకపోయినా నువ్వు షర్మిలే చెప్తోంది కదా, అసలు అన్న కాదు తాలిబాన్ అంది. ఇది అసలు ఆంధ్రప్రదేశ్ కాదు ఆఫ్ఘనిస్తాన్ అంది. నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర అంటే నువ్వు చదువుకుంది ఎక్కడ, నువ్వు పెరిగింది ఎక్కడ? అసలు నిన్ను మీ నాన్న బెంగళూరు నుంచే రావద్దన్నాడు. రాజశేఖర్ రెడ్డి అసలు ఇతన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ అడుగు పెడితే ఊరుకొని అన్నాడని విజయలక్ష్మి నా దగ్గర ఏడ్చిందని రోసయ్య గారే చెప్పారు ఒక ఛానల్ డిబేట్లో. సార్ ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే బ్రతుకు తెరువు కోసమో ఉద్యోగరీత్యానో లేదా ఈయన పరిపాలన బాగుండి పరిశ్రమలు వస్తే అక్కడ ఉండేవాళ్ళు, మరి ఆ కారణాల రీత్యానో వలసలు పోయే పరిస్థితులు క్రియేట్ చేసింది ఈయన కదా, ఈయన మళ్ళీ వాళ్ళని నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ వాళ్ళని అభివర్ణించడం, ఈ విధంగా వాళ్ళని వ్యాఖ్యానించడం ఎలా అర్థం చేసుకోవాలి? అది తప్పు. ఏది అవమానించటం. ఇప్పుడు చంద్రబాబునో పవన్ కళ్యాణ్నో కాదు ఈయన అవమానిస్తోంది, షర్మిలనో కాదనమాట. ఇప్పుడు ఈ మాటల ద్వారా ఏది పొట్టకూటి కోసం, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళని నువ్వు వాళ్ళకి రాష్ట్రంతో సంబంధం లేదా, అదే జన్మభూమికి వాళ్ళకి సంబంధం లేదా? ఒకవైపు ఏమో చంద్రబాబు అసలు ఒక స్కీమ్ తెచ్చాడు, జన్మభూమి అనే ఒక పథకం పెట్టి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళంతా ఏది ఎన్ఆర్ఏస్, ఇప్పుడు నువ్వు చెప్పిన నాన్ రెసిడెంట్ ఇండియన్స్, నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ జన్మభూమికి రండి, ఇక్కడ మీ ప్రాంతంలో అభివృద్ధి చేయండి, మీరు సంపాదించుకున్నారు, మీరు సెటిల్ అయ్యారు, మీ ప్రాంతంలో రోడ్లు వేయండి, ఏదో 15:85 అని, 70:30 అని, 50:50 అని, ఇట్లా వాళ్ళ దగ్గర ప్రభుత్వము వాళ్ళ వాటా రెండింటి మ్యాచింగ్ గ్రాంట్తో ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు నీకు? తర్వాత లోకేష్ బాబు హయాంలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు? నువ్వు చెప్పాల్సిందేంటి సభలో, నువ్వు చెబుతోందేంటి? ఇప్పుడు పేదలకు పెత్తందారులకి మధ్య యుద్ధం అన్నాడు, ఈయనకు 2 హెలికాప్టర్లు కావాలంట. ఇప్పుడు పెట్టాడు, ఇప్పుడు ఆర్డర్ వచ్చింది, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చాడనమాట, నెలకి 1,91,00,000 అదే. మొత్తం బడ్జెట్ ఎంత 2 కోట్లు వేసుకోలే, నువ్వు మళ్ళీ తగ్గించడం ఎందుకు? అది నాకు కరెక్ట్గా గుర్తుండదు. నువ్వు 1.95 అంటే నేను ఆడే చెబుతాను, 2 కోట్లు అంటే నాకు గుర్తుంటుంది. అంటే 4 కోట్ల 2 హెలికాప్టర్లకి ఎంత? 4 కోట్లు నెలకి సమర్పయామి. నీ సొంత డబ్బు కాదు, అది ఎవరిది? ప్రజల డబ్బు. ప్రజల డబ్బుతో నువ్వు తిరుగుతావా? ఎందుకు 2 హెలికాప్టర్లు ఏంటి? 3 తీసుకోవచ్చు కదా. మన 3 రాజధానులు, 3 రాజధానుల ముఖ్యమంత్రికి 3 హెలికాప్టర్లు ఉండాలి కనీసం. ఎక్కడెక్కడ విశాఖలో ఒకటి పెడుతున్నావు, తాడేపల్లిలో ఒకటి పెట్టుకుంటే కర్నూలులో కూడా ఒకటి పెట్టుకో. అదే కర్నూలు అంటే అక్కడే ఇడుపులపాయలో దించేస్తే సరి. నీకు ఉన్న ప్యాలెస్ ఉన్న చోటలో ఒక హెలికాప్టర్ పెట్టుకో, బెంగళూరు యలహంకలో ఒక హెలికాప్టరు, లోటస్ పాండ్ దగ్గర ఒక హెలికాప్టర్ హైదరాబాద్లో. లేకపోతే హెలికాప్టర్లతోనే ఆగేది, నువ్వు స్పెషల్ ఫ్లైట్లు కూడా పెట్టు. ఒకవైపు ఏమో పేదల ప్రతినిధి అంటాడు, కానీ ఆయనకేమో 2 హెలికాప్టర్లు కావాలంట. 84 మంది మహిళా పోలీసులతో కొత్త బందోబస్తు, కొత్త సెక్యూరిటీ. ఏది SSGయా ఏంటి దాని పేరు? SSG, స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్. ఎంత బడ్జెట్ దానికి? 400 కోట్లు. 400 కోట్లు ముఖ్యమంత్రి గారి బందోబస్తుకి, ఆయన పిల్లల బందోబస్తుకి, ఆయన భార్య బందోబస్తుకి. ఇంతే ఫ్యామిలీ. మళ్ళీ నాకు చెల్లొద్దు తల్లొద్దు, వాళ్ళ బందోబస్తు నాకు సంబంధం లేదు. తల్లిది పెట్టినట్టున్నాళ్లే పాపం. చెల్లికి తగ్గించారు అందుకు. ఆమె గోల ఏంటి 1+1 అంట. అసలే ఆమెకి తెలుసు అన్న యొక్క ప్రతాపం ఏంటో, అన్న గ్యాంగ్ యొక్క ప్రతాపం ఏంటో. మరి మీ అమ్మ గడుపుల మాట 1+1 నన్ను చంపేస్తారా? థ్రెట్.
ఇవాళ ఎవరికి థ్రెట్ ఉంది? సునీతకి థ్రెట్ ఉంది, షర్మిలకి థ్రెట్ ఉందన్నమాట. నిన్న చూసావు కదా విజయవాడలో ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఈడ్చి వెహికల్లో పడేశారు, కింద పడింది అప్పటి. ముఖ్యమంత్రి చెల్లయ్యా ఆమె. అన్న ముఖ్యమంత్రిగా ఉంటే చెల్లికి ఈ పరిస్థితి. భోజనం కూడా తినకుండా రాజశేఖర్ రెడ్డి రక్త కన్నీరు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఫోటో ఉంటుంది చూసావా, రాజశేఖర రెడ్డి ఫోటో. ఆ ఫోటో చూడు కరెక్ట్గా కళ్ళమ్మటే రక్తం పడుతుంది అన్నమాట. రాజశేఖర రెడ్డి బతికుంటే షర్మిలకి ఈ పరిస్థితి వచ్చేదా? దమ్ముందా ఎవరికైనా సరే షర్మిలని ఆ పరిస్థితికి తెచ్చేది? ఇతన అన్న నిన్న ఇవాళ ఒంగోలు సభలో నా అక్క చెల్లెళ్ళారా మీకు మంచి అన్నను అన్నాడు. మంచి అన్న అనేసరికి వాళ్ళు ఒక్క దెబ్బకి స్క్రీన్ మీద చూసా మొఖాలు చూసుకుంటున్నారు. ఏది ఇదేంద్రా నాయన, అక్క చెల్లెళ్ళారా అంటాడు, మంచి అన్న అంటాడు. అంటే అటుపక్క స్క్రీన్ మీద ఏం కనపడుతోంది? షర్మిల బైఠాయింపు కనపడుతుంది. నీ చెల్లేమో రోడ్డు మీద కూర్చుంది, నీ చెల్లినేమో మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. వీళ్ళనేమో అక్క చెల్లెళ్ళారా మీకు మంచి అన్నని అంటే ఈయనొక్కడే పట్టాలు ఇచ్చాడా సతీష్? 17 మంది ముఖ్యమంత్రులు ఎవ్వరు పట్టాలు ఇవ్వలేదంట, ఇతనొక్కడే పట్టాలు ఇచ్చాడంట. ఏంటి నువ్వు ఇచ్చిన పట్టాలు? చంద్రబాబు 5 ఏళ్లలో 6 లక్షల మందికి పట్టాలు ఇచ్చాడు. నీకు గుర్తుందా? సింహాచలంలో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. సింహాచలం భూముల వివాదం నీకు తెలుసు కదా. పండగ చేసుకున్నారు. భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డలో పట్టాలు ఇస్తూ 13,000 కుటుంబాలకి ఫోన్ చేసి చంద్రబాబుకి గెలిపాడు. అవి పట్టాలు కదా? పట్టాలు ఎలా ఇచ్చారో తెలుసా? భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డలో వాళ్ళకి చీర సారా పెట్టి పసుపు కుంకుమ పెట్టి పట్టాలు ఇచ్చారు. అంటే పట్టాలేదో నేనొక్కడే ఇచ్చాను అని జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ ఒంగోలు సభలో దాని గురించి చెప్తున్నాను అన్నమాట. ఎన్టీ రామారావు హయాంలోనే ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఇతనిచ్చేదేంటి? ప్రతి ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలు ఇస్తూనే ఇచ్చారు. కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాగా ఆవ భూముల్లో మెడలోతు నీళ్ళల్లో పట్టాలు ఇవ్వాల. పడవలేసుకెళ్ళాలి ఇప్పుడు ఆ పట్టాల్లో ఇల్లు కట్టుకోవాలంటే. అదో పెద్ద స్కామ్. జగనన్న కాలనీలు ఎన్ని వేల కోట్లు? 10,000 కోట్లు. మైథో మేనియా, అది గుర్తుపెట్టుకో. ఏంటి ఆయన జబ్బు? రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా తన అసమర్థతను చెప్పుకునేటువంటి ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేవలం అవమానకర రీతిలో ఏదైతే పొట్టకోటు కోసం, బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళని అవమానించే విధంగా నాన్ రెసిడెంట్ అంటూ ఆంధ్రాస్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం సరైనటువంటివి కాదు. మళ్ళీ వెనక్కి తీసుకోవాలి ఆ వ్యాఖ్యని అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.